నేను హైదరాబాద్ నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడే అనుకున్నాను ఒకసారి వాడపల్లి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి. ఇంకా ఈరోజు రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నాము, ఇంకా దారిలోనే వాడపల్లి కదా అని చెప్పి, దాంతో ఈరోజు శనివారం కూడా అని చెప్పి ఇంకా వాడపల్లి స్టార్ట్ అయిపోయాము. మార్నింగే వెళ్తే బాగా రష్గా ఉంటుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాము, కానీ ఆఫ్టర్నూన్ కూడా ఇంకా రష్గానే ఉంది. అంటే ఇక్కడ ఈ దేవుడు కోరిన కోరికలు తీర్చే ఒక స్వామిలాగా అక్కడ అందరూ భావిస్తారు. ఇంకా సోషల్ మీడియా ద్వారా కూడా బాగా ఫేమస్ అయిపోయింది. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ క్రితం ఇంత రష్ ఉండేది కాదండి, కానీ జనాలు వెళ్ళేవారు. కానీ ఈ మధ్య మాత్రం అసలు ఎక్కడ ఖాళీ కూడా ఉండట్లేదు. అది మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా అండ్ ఈవినింగ్ అయినా కూడా ఇలాగే జనాలు ఉంటున్నారు. ఒక్కొక్కరికి దర్శనం అయితే 5 hours 6 hours కూడా పడుతున్నాయి. కానీ మేము అంతసేపు వెయిట్ చేయలేక 116 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళాము. దానికి మనం ఇద్దరమే అలో ఉంటుంది. ఇంకా అలా వెళ్ళిన వాళ్ళకి ఇలాగ ఒక సంచిలో అమ్మవారి జాకెట్ ముక్క అండ్ లడ్డు అండ్ దేవుడి యొక్క కండువా ఇస్తున్నారు. అండ్ లోపల అయితే ఇలాగా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 7 శనివారాలు 7 ప్రదక్షిణలు, అంటే ఒక్కొక్క వారం 7 ప్రదక్షిణలు తిరుగుతూ నిష్టగా చేస్తే కోరిన కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్మకము. అండ్ అలా చాలామందికి కూడా జరిగాయి కూడా. ఇంకా మన ఇండియా నుంచే కాదు, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. మీ దగ్గరలో ఉంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. గోవిందా గోవిందా.